Hello my dear students, welcome you all. So Operation Sindurlo భాగంగా ఈ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మిసైల్స్ మరియు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు సంబంధించినటువంటి పేర్లు ఈ మధ్య కాలంలో చాలా పాపులర్గా వినిపిస్తున్న నేపథ్యంలో బ్రహ్మాస్త్ర లేదా ఈ భార్గవాస్త్రకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ న్యూస్. అండ్ ఈ వీడియోలో మనం భార్గవాస్త్ర అంటే ఏంది, భార్గవాస్త్రకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ చూద్దాం. సో భార్గవాస్త్ర గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ 2023 అక్టోబర్లో ఈ హమాస్ ఇజ్రాయెల్ మీదకు దాడి చేసినటువంటి ఆ మెరుపు దాడి గురించి ఒకసారి చర్చించుకుందాం. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్ మీదకి మెరుపు దాడి చేసింది. బట్ ఇజ్రాయెల్కి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయినటువంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది. ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీని దాటుకొని హమాస్ యొక్క చిన్న చిన్న మిసైల్, కొన్ని వేలాది మిసైళ్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి ఎలా ప్రవేశించాయి? ద రీజన్ ఈజ్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ఆర్ న్యూట్రలైజ్ ఓన్లీ లార్జ్ సైజ్ మిసైల్స్. పెద్ద లేదా శక్తివంతమైనటువంటి మిసైల్స్ని మాత్రమే అవి కంట్రోల్ చేయగలవు. బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ చిన్న మిసైల్స్ లేదా చిన్న డ్రోన్స్ని ఇట్ కెనాట్ ఏబుల్ టు కంట్రోల్ అనమాట. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ. సో ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాస్ ఇఫ్ ఎనీ టెరిటరీ, ఓకే, సో ఈ బార్డర్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అనుకుందాం, లెట్ us say ఇట్ ఈస్ ఇజ్రాయెల్ అండ్ దిస్ ఈస్ పాలస్తీనా. ఇటువైపుని ఇక్కడ ఐరన్ డోమ్ వ్యవస్థను పెడతారు. సో ఇక్కడ నుంచి ఈ పాలస్తీనా వైపు నుంచి గాల్లోకి లేచినటువంటి ఏదైనా ఒక మిసైల్ని దాని యొక్క వేగాన్ని, దాని యొక్క గమనాన్ని, దాని యొక్క ఎత్తుని గుర్తించి అది ఏ ప్రాంతంలో పడబోతుందో ఐడెంటిఫై చేసి దాన్ని గాల్లోనే గగనతలంలోనే న్యూట్రలైజ్ చేసేటువంటి వ్యవస్థే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే గగనతలంలో ప్రయాణించేటువంటి మిసైల్స్ని గగనతలంలోనే న్యూట్రల్ చేసేటువంటి మెకానిజం ఈస్ నథింగ్ బట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాటో దేశాలకు ప్రత్యేకంగా గ్రౌలర్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, నాటో దేశాలకు గ్రౌలర్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆర్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇటీవల కాలంలో అమెరికా తనకు సంబంధించినటువంటి గోల్డెన్ డోమ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉంది. ఇజ్రాయెల్ తనకు సంబంధించినటువంటి ఐరన్ డోమ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కలిగి ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ ద ఇండియా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? So Operation Sindurlo S-400 has played a very important role to attack the missiles that are coming from the పాకిస్తాన్ గగనతలం నుంచి వచ్చేటువంటి మిసైల్స్ని కుప్పగొల్చడంలో భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి S-400 వ్యవస్థ అయితే చాలా శక్తివంతంగా పనిచేసింది. బట్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటంటే, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కెన్ న్యూట్రలైజ్ ఓన్లీ లార్జ్ సైజ్ మిసైల్స్. పెద్ద సంఖ్యలో లేదా బ్యాలిస్టిక్ కావచ్చు, క్రూయిజ్ సైజ్ మిసైల్స్ని ఇది శక్తివంతంగా న్యూట్రలైజ్ చేయగలదు, అంటే గాల్లో రాకుండా ఆపేయగలదు. కానీ చిన్న డ్రోన్స్ కావచ్చు, చిన్న మిసైల్స్ని ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అది భారతదేశానికి చెందినటువంటి S-400 అయినా, ఇజ్రాయెల్కి చెందినటువంటి ఐరన్ డోమ్ అయినా, వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి గోల్డెన్ డోమ్ అయినా, అండ్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ పాకిస్తాన్కి చెందినటువంటి S-300 అండ్ ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దే కెన్ నాట్ న్యూట్రలైజ్ స్మాలర్ మిసైల్స్. చిన్న మిసైల్స్ కావచ్చు, చిన్న డ్రోన్స్ అవి తటస్థీకరించలేవు. ఎప్పుడైతే స్మాల్ డ్రోన్స్ ఆర్ స్మాల్ సైజ్ మిసైల్స్ని తటస్థీకరించలేదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ స్మాల్ డ్రోన్స్ కావచ్చు, స్మాల్ మిసైల్స్ని తటస్థీకరించాలంటే కంపల్సరీ ఒక వ్యవస్థ ఉండాలి. దాన్నే భారతదేశం భార్గవాస్త్ర అనే పేరుతోటి అభివృద్ధి చేసింది. ఇండియా హ్యాస్ డెవలప్డ్ సైమల్టేనియస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఓకే. కానీ ఇది S-400 లేదా ఐరన్ డోమ్ అంత శక్తివంతమైనది కాదు. కానీ చిన్న మిసైల్స్ని, ఓకే, చిన్న పరిమాణంలో ఉన్నటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ని అది తటస్థీకరిస్తుంది. ఒక బిట్టర్ ట్రూత్ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్కి చెందినటువంటి డ్రోన్స్ని వేటిని కోల్చలేకపోయాం. ద రీజన్ ఈజ్ S-400 ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు న్యూట్రలైజ్ ద స్మాలర్ డ్రోన్స్ దట్ ఆర్ కమింగ్ టువర్డ్స్ ఇండియన్ టెరిటరీ. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే. ఈ భార్గవాస్త్రాలో ఈ చిన్న డ్రోన్స్ని, చిన్న మిసైల్స్ని తటస్థీకరించడం కోసం DRDO అభివృద్ధి చేసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ రెసిలియంట్
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా భార్గవాస్త్రం చెప్పొచ్చు అనమాట. సో ఈ భార్గవాస్త్రాల్లో ఉన్నటువంటి అదర్ కాంపోనెంట్స్ ఏంటంటే, సో దీంట్లో 2 లేయర్స్ ఉంటాయి. భార్గవాస్త్ర కంప్రైజెస్ ఆఫ్ 2 లేయర్స్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లేయర్స్ ఆఫ్ భార్గవాస్త్ర? ఇట్ కంప్రైజింగ్ అన్గైడెడ్ మైక్రో రాకెట్స్ విత్ 20 మీటర్ లీథల్ రేడియస్ capable of neutralizing multiple drones. ఓకే, సో మల్టిపుల్ అనేక రకాలైనటువంటి ఏకకాలంలో వచ్చేటువంటి అనేక డ్రోన్స్ అని కావచ్చు, ఏకకాలంలో వచ్చేటువంటి చిన్న చిన్న రాకెట్స్ని అయితే 20 మీటర్స్ లోపు, వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టిపుల్ డ్రోన్స్ ఇన్ 2.5 కిలోమీటర్స్ రేంజ్లో ఇట్ కెన్ ఏబుల్ టు న్యూట్రలైజ్. సో దిస్ ఈస్ ద లేయర్ 1. వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ లేయర్ 2లో ఇట్ ఇన్క్లూడ్స్ గైడెడ్ మైక్రో మిసైల్స్. ఓకే, so these guided micro missiles to offer surgical accuracy against high value of or exclusive air targets, ensuring precise and impactful neutralization. శక్తివంతంగా న్యూట్రలైజేషన్ చేయటం అంటే గగనతలం నుంచి వచ్చేటువంటి మిసైల్స్ను తటస్థీకరించడంలో ఇది ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ భార్గవాస్త్ర అనే మిసైల్ కెన్ ఏబుల్ టు న్యూట్రలైజ్ ద స్మాలర్ మిసైల్స్ కావచ్చు, స్మాలర్ డ్రోన్స్ని తటస్థీకరించడం కోసం డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. సో కంపారిజన్ చూసుకోండి, S-400 లార్జ్ సైజ్ మిసైల్స్ కావచ్చు, క్రూయిజ్ మిసైల్స్ కావచ్చు, బ్యాలిస్టిక్ మిసైల్స్ని తటస్థీకరించడం కోసం వీ హ్యావ్ ద S-400. సో S-400 అప్గ్రేడ్ చేసుకుని S-400ని అప్గ్రేడ్ చేసుకుని వీఆర్ మూవింగ్ టువర్డ్స్ S-500. బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న మిసైల్స్ని అది కంట్రోల్ చేయలేదు. దానికోసం ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెన్ కంపేర్డ్ టు ద S-400 ఈజ్ నథింగ్ బట్ భార్గవాస్త్ర. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.